హలో గాయస్, దిస్ ఇస్ ద్వారక్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. ఇంకొక 70-80 కిలోమీటర్స్లో ధర్మస్థలం ఉంది. ఆ నెక్స్ట్ ఇంకో 100లో ఉడిపి ఉంటుంది. ఇప్పుడే షిరిడి ఘాట్లోకి ఎంటర్ అయిపోయాను నేను. లాస్ట్ టైం నేను ధర్మస్థలకి వచ్చినప్పుడు కూడా షిరిడి ఘాట్లోనే వచ్చినాను. ఈసారి అయితే చార్మాడి ఘాట్కి వెళ్దాం అనుకున్నాను, బట్ ఎనీవే షిరిడి ఘాట్కి వచ్చేసినాను. ఇలా వెళ్ళిపోదాం అనేసి. వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:20 అవుతుంది టైము. ఇందాకే టీ తాగేసి కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాను. చాలా బాగుంది లొకేషన్. ప్రజెంట్ అయితే నేను ఇంకో 171 కిలోమీటర్స్ బాబాయ్ 171 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఉడిపి రీచ్ అయిపోతాను. నాకు తెలిసి ఇంకా మినిమం 3.5 hours to 4 hours పడుతుంది. ఎందుకంటే ఘాట్ సెక్షన్ ఇంకా 40 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి 40 కిలోమీటర్ల తర్వాత ఘాట్ అయితే అయిపోతుంది. గట్టిగా లాగొచ్చు, కొంచెం స్పీడ్ అయితే పెంచవచ్చు మనము. ఇప్పుడైతే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఘాట్ రోడ్కి వెళ్ళడం అయితే. ఘాట్ రోడ్ అంటే లైక్ మేమైతే చాలా టైమ్స్ డ్రైవ్ చేసినాము ఘాట్ రోడ్లో. ఇదేం కొత్త కాదు మనకి ఘాట్కి వెళ్ళడం. నేను బండి తీసుకొని నా ఫస్ట్ రైడే ఘాట్. లైక్ మీకు అందరికి ఐడియా ఉంటుంది, శ్రీశైలం ఘాట్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాము. నేను, మా కొలీగు అబ్బాయి, నెక్స్ట్ అన్నోన్ ఫ్రెండ్స్, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళతో వెళ్ళాను. ఇది షిరిడి ఘాట్లో అయితే ఇది సెకండ్ టైం రావడం. ఓ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. మీకు ఎప్పుడు నేనైతే ఇట్లా సింగిల్ లెన్స్ పెట్టి షూట్ చేస్తున్నాను నా ఐ మీన్ డ్రైవింగ్ సైడ్. ఇప్పుడైతే మీకు సన్సెట్ ఆ నెక్స్ట్ ఘాట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. కొద్దిగా ఘాట్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ప్రాపర్గా ఉంటుంది రోడ్డు. ఇక్కడైతే చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకనేసి చాలా ఇదిగా ఉంది. 30 స్పీడ్ వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది. పైగా లారీలు, బస్సులు అయితే ఎక్కువ ఉన్నాయి. గట్టిగా పడుతుంది దుమ్ము అంతా. జీతం రోడ్లు వేస్తే సరిపోదు నాయన, రోడ్డు కొన్ని వాటర్ పట్టాలి, జనాలకు దుమ్ము లేకుండా ఉంటుంది. అయ్యో అమ్మ, మన ఇన్స్టా 360 కొద్దిగా వాలిపోయింది కిందకి. బాబోయ్, దీనికి నువ్వు వాలిపోతే ఎట్ట తల్లి. మళ్ళీ కొంచెం సెట్ చేసినాను గట్టిగా. ఓకే ఓకే. అది మౌంట్ అయితే డెఫినెట్గా చేంజ్ చేయాలి. నాకైతే అర్థమైపోయింది. ఈ మౌంట్ అయితే మనం ప్రాపర్గా లైక్ ఉంటుంది, బట్ ట్రస్టెడ్ అయితే 100% అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పటికే ఇది ఆడ జస్ట్ 4 రాళ్ళు ఎక్కేసరికి ఇది కొంచెం షేక్ అవుతుంది. మనకు అలా షేక్ అయితే మనం పోవడానికి, పైగా హిమాలయన్లో ఆఫ్ రోడ్ పనికి వస్తుంది, అస్సలు పనికి రాదు. అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాక దీన్ని మార్చేస్తాను ఫర్ ష్యూర్, నో డౌట్ ఇన్ దట్. ఈ అమ్మ ఘాట్ అయితే గట్టి ఉంది. ఇప్పుడైతే మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఘాట్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే, గివ్ మీ 2 minutes. నేనైతే చేంజ్ చేస్తాను, వ్యూ అయితే చేంజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే చూడండి, రోడ్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంది, పైగా సన్సెట్ టైము. అందుకనేసి నేను కెమెరా బయట తీసినాను. ఎందుకంటే మనకు తెలుసు కదా, యాజ్ ఏ ట్రావెలింగ్ కానీ, బైకర్ కానీ, మనకి సన్ రైజ్ సన్సెట్ అనేది ప్యూర్ ఎమోషన్స్. ఓ బస్సు కొంచెం పటక్కు వస్తే నేను అలా అది షూట్ చేసుకుంటా. గట్టిగా ఉంది రోడ్ అయితే. అమ్మో బాబోయ్, మనం ఈ సైడ్లో దొబ్బేద్దాం. చలో, ఆడు ఇప్పుడు ఫాస్ట్ పెంచాడు. ఆ పక్క నుంచి కారు ఓన్ వచ్చేస్తుంది. ఆడు కొంచెం సైడ్ ఇచ్చినాడు. థ్యాంక్స్ రా బాబు. ఆహా, అద్భుతమైన లొకేషన్. నాకెందుకు తేడా కొడుతుంది ఈ మౌంట్.
గట్టిగా ఉంటుందా ఉండదనేసి మళ్ళా అయితే గట్టిగా అయితే బిగించినాను, ప్రాపర్గా బిగించినాను. వెనక ఒక బస్సు అయితే వచ్చేస్తున్నాడు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే నేను కెమెరా పెట్టుకున్నాను, పైగా కొద్దిగా మౌంట్ లూజ్గా ఉంది. ఎనీవే, ఒక బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ నేను ఇలా రైడ్ చేస్తున్నా కానీ Insta360కి అయితే ఆ స్టెబిలిటీ ఉంది. లైక్ ఎంత మూవ్ అయినా కానీ మనకి వీడియో అయితే మూవ్ అవ్వదు. అరే మేము ఎక్కడ వెళ్ళాలరా బాబు, చూడండి ఇంత క్లోజ్గా వచ్చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఈవెన్ ఏదైనా టర్న్ ఉంటుంది కదా, టర్న్ లెఫ్ట్ టర్న్ అయినా రైట్ ఏ టర్న్ అయినా సరే మనకు వెహికల్ కనబడినప్పుడు ఓవర్టేక్ చేయకూడదు మ్యాక్సిమం. వాడు నేను వస్తున్నాను లేదు చూసుకోకుండా ఓన్ వచ్చేసినాడు బస్సు వాడు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్. ఇప్పుడు బ్యాక్ కెమెరా చూపించి నేను ఫ్రంట్ అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాడుతున్నాను హెల్మెట్ లోపల. మేబీ ఏమన్నా వాయిస్ అలా బ్రేక్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా మంచి క్వాలిటీలో అందించడానికి ట్రై చేస్తాను. పాయింట్ ఏంటంటే లైక్ మనం ఎక్కువ దుమ్ముకి వెళ్ళాం అనుకోండి, హెల్మెట్ వైజర్ ఉంది కాబట్టి సరిపోయింది. వైజర్ కూడా నాది. హెల్మెట్ ఏమైందంటే లాస్ట్ టైము మా మామ బండి ఎత్తుకుపోయినాడు మా ఊరికి బెంగళూరు నుంచి. అప్పుడైతే లోపల హెల్మెట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ హెల్మెట్ ప్యాడ్స్ ఒకటి ఊడిపోయింది. తనకి అది పెట్టడం రాగా అట్లే వదిలేసి వచ్చినాడు మా ఊరి దగ్గరే. సో అది ఏమవుతుందంటే గాలి పోతుంది, గాలి పోతుంటే సౌండ్ ఓని అయిపోతుంది. నేను కంఫర్ట్ ఉండాలనేసి కొద్దిగా గట్టిగానే లోపల క్లాత్ పెట్టినాను. ఒకటి మంచిగానే ఉంది, నో ప్రాబ్లం. రైట్ సైడ్ ప్యాడ్ అయితే పోయింది. ఓకే, గుంటలు అయితే గట్టిగా ఉంటాయి. ఇదే టైం కిల్లింగ్ ప్రాసెస్ అనమాట మనకి. ఇలా చూడండి 40 కిలోమీటర్ల ఘాటు నువ్వు 20లో 25లో పోతే ఎప్పుడు పోయేది? మనమేమి ఆ పక్క నుంచి లారీలు ఈ పక్క నుంచి లారీలు, ఫుల్ దుమ్ము, సూపర్. ఇది మాకు కావాల్సింది. నా పరిస్థితి ఇప్పుడు సలార్ సినిమా అయిపోయింది. ఇక్కడ పర్లేదు, కొద్దిగా వాటర్ పట్టినారు పిల్లగాళ్ళు. ఓహో, నేనైతే కొద్దిగా ఓ నైస్, నవ్ ఇట్స్ లుకింగ్ గుడ్. ఆ పక్క కారు కూడా ఏం రావట్లేదు, సో మనం చక్కగా అవతల దుబ్బేసి బెస్ట్. ఓ ఎస్ 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 ఎస్. ఎందుకంటే ఎంతసేపు లారీలు వెనకాల తోలినాం అనుకో, అద్దం ముందు వచ్చి మన మీద పడతా ఉంటుంది. సోలోకి వచ్చినప్పుడు ఎంత మజా వస్తుందంటే మనకు మనమే తోడు, మనకు మనమే ఏందైనా కానీ ఎవరి గురించి ఆలోచన అవసరం లేదు. అదే వెనకలో నేసుకొచ్చినాం అనుకోండి, ఆడు మనోడైతే పర్వాలేదు, కొద్దిగా అంత ఎక్కువ క్లోజ్ కాకపోతే అరే మామ దుమ్ము వస్తుంది ఆ రైడింగ్ వస్తుంటాడు, దుమ్ము కాక బొక్క వస్తుంది రోడ్లో పోతే. చూడండి సూపర్, లొకేషన్ అయితే ఎదిరిపోయింది. నేను ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాను. నేను 360 డిగ్రీస్ అయితే ఆన్ చేయలేదు, ఓన్లీ సింగిల్ లెన్స్ పెట్టాను. ఎందుకంటే సింగిల్ లెన్స్లో నాకు కొంచెం పిచ్చ క్లారిటీ వస్తుంది ఎలా ఉంది ఏంటనేసి. ఓ ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి, స్నాక్స్, బనానాస్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. మనకు కావాలంటే వెళ్ళి తినొచ్చు. మ్యాక్సిమం అందరూ ధర్మస్థలకి వెళ్తుంటారు అనమాట, టెంపుల్కి. వెళ్ళిన తర్వాత మనం ధర్మస్థలం కాదు బాబోయ్, మనం ధర్మస్థలం నుంచి మళ్ళీ గట్టికి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి మనం, మళ్ళీ 100 కిలోమీటర్లు వెళ్ళాలి పైగా. అరే లారీ కూడా ఏంటిది, సిమెంట్ లారీనా కంపల్సరీ? మీరైతే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను వీడియోని చూసి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి రైడింగ్లో ఇలాంటి కష్టాలు ఉంటాయి అని చెప్పి మరీ తీసుకురండి, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా. 4 రోజులు అలవాటు పడితే 4 రైళ్ళు పోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోతుంది. ఓ రైడ్కి వెళ్తే ఇలాంటి నొప్పులు వస్తాయి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి. కారుడు దూసుకొచ్చేస్తున్నాడు,
పాయింట్ ఏంటంటే మన ఇన్స్టా 360 మనం కొంచెం కాపాడుకోవాలి. ఇవేమన్నా తేడా జరిగితే మళ్ళీ మన వీడియోలు కాదు కదా, డబ్బులు డబ్బులు పక్క అన్నీ ఉంటాయి మనకి. ఓ నైస్, నైస్ నైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వివింగ్. చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరెన్నో కొన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. మీ ఎంకరేజ్మెంటే మాకు స్ట్రెంగ్త్. ఎందుకంటే మీరు చూసి ఎప్పుడైనా కానీ మన మన వర్క్కి ఏమంటారు, ఒక గుర్తింపు అనేది ఉంటేనే కదా మనకు ఆ ఎనర్జీ ఉంటుంది. ఎనీవే, ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తాం. రైడింగ్ అయితే నిలపం. కానీ మంచిగా ఉంది, క్లైమేట్ కూడా బాగుంది. మీరైతే డెఫినెట్గా రావాలి. వన్ షుడ్ కమ్ అండ్ విజిట్ దీస్ టైప్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ ద వింటర్ సీజన్ ఎస్పెషలీ. బికాజ్ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ లైక్ ట్రెండింగ్ అవుతుంటుంది కదా, వింటర్ ఈస్ కమింగ్, వింటర్ ఈస్ కమింగ్ అనేసి. డెఫినెట్లీ దాంట్లో ఎంత మజా ఉంటుందనేసి ఆ వింటర్లో తిరిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఈవెన్ ఇట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ యూ ట్రావెల్ ఇన్ ద కార్, ఎనీ వెహికల్ ఈస్ ఫైన్. ఇట్ నాట్ డిపెండ్ అపాన్ ద వెహికల్. ఈవెన్ ఇఫ్ యూ వాక్ ఇన్ ద ఆఫ్టర్ 11-12 o'clock, ఇఫ్ యూ వాక్ ఇన్ ద రోడ్స్ ఆల్సో ఇట్స్ ఫైన్. బికాస్ మంచి అనేది ఉంటుంది కదా ఆ క్లైమేట్కి, ఆ దీనికి. మనం ఉండేది ఇండియాలో కాబట్టి మనకు కొన్ని సీజనల్గానే ఉంటుంది. మన అదేమంటారు, ఆ స్నో కానీ అదంతా. సో అప్పుడే మనం ఎంజాయ్ చేసేయాలి. ఓకే, సో వీలైనంత వరకు ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. మన పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ట్రావెల్ చేయండి. అతి తక్కువ డబ్బులతో ఎలా ట్రావెల్ చేయాలో ట్రావెల్ చేయండి. అంతేగాని నన్ను ఏమంటారు, అదైతే ఇప్పుడున్న కాస్ట్, లైక్ ఉన్న కాస్ట్కి అంత తక్కువలో ట్రావెల్ చేయడం అంటే ఇంక మొత్తం మనం పనులన్నీ వదిలేసి అదే పని పట్టుకుంటే అవుతుంది. బట్ మీకు తోచినంత, లైక్ ఒక 150 kilometers అయినా పర్లేదు, గో సమ్వేర్ అండ్ ఎంజాయ్. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ రిఫ్రెష్మెంట్ ఫర్ యువర్ మైండ్ ఆల్సో అండ్ ఎవ్రీథింగ్. సి నేనైతే మీతో ఇంత, ఈవెన్ నో వన్ ఈస్ దేర్ టు టాక్ టు మీ ఇన్ మై టాక్సీ, అండ్ ఆల్సో no one is there on my phone call. I'm just talking to the camera in the earphones, that too inside the helmet. This gives me like confidence to do something, like anything. For suppose if I want to do some vlogging, if I want to, if I want to continue it also, I need like some confidence should be there, right? Definitely, always I won't. Nothing can demotivates me. Like I'll always be a positive person, so that I can do anything. Like being, coming to the trip for more than 500 to 1,000 kilometers around is not a small thing. I cannot say it is a small thing. Definitely, there will be a lot of struggles. You'll get a back pain. If you are getting enjoyment, means all should be equal. Like మొత్తం అన్నీ ఉంటాయి, ఒకటనే కాదు, అలా ఉంటుంది. డెఫినెట్గా మీరు నా వీడియో చూస్తున్నారనేసి ఆశిస్తున్నాను. చూడాలి, మీరు చూసే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. ఇలా వ్లాగర్ కూడా ఒక అబ్బాయి ఈ మధ్య స్టార్ట్ చేసినాడు, ఇలా ట్రిప్స్కి వెళ్తున్నాడు అని ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా మీరు చేస్తారని కోరుకుంటున్నాను. ఆహా, ఇప్పుడు నేను మాట్లాడకుండా రైడింగ్ మీద గట్టిగా తొక్కేద్దాం త్రోటల పైన అన్నా కానీ అక్కడ రోడ్డు బాగాలేదు. నేను అందుకే ఇక్కడ మంచిగా మన వ్యూవర్స్తో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పుకుంటూ డ్రైవ్ చేస్తున్నాను. బికాజ్ వెన్ యు ఆర్ డ్రైవింగ్, ఇఫ్ ఐఎమ్ డ్రైవింగ్ ఇన్ ఏ highways, means I'll keep some songs, etc., like that, some music. So it gives me refreshment. I always use music like every time in 24 hours. At least I'll use my earphones more than 10 hours. When I'll get bored, I'll just keep one music song there. So here also, but because of this uh, adventure thing, I can say, because see, there is no tar at all. Everywhere is stones.
driving at these conditions where that lorries and all going means it's a big thing only. I can't say it is a simple thing, but it's a doable. Everyone can do it with a little effort. Having one bike, in that you have to keep some patience while driving in the ghats, especially. Last time when we came here, that time it was full of rain and it's drizzling that too. So when we are going on the roads here, na, some water is coming from the from the top, from the rocks. Okay, that was so beautiful moments. At that time, I don't have a proper camera to shoot and presenting that to you. This time, I tried my best to do. Thank you so much for listening all this stuff and encouraging me. Thank you, Andy. Thank you so much.